జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎప్పుడప్పుడు దేవాలయానికి వెళ్తాం. మందిరానికి కానీ ఏదైనా మనకి ఇష్టమైనటువంటి దేవత యొక్క ఆలయానికి కానీ వెళ్తాం. చక్కగా దండం పెట్టుకుంటాం. కొంతమంది అయితే స్వామివారికి లేదా అమ్మవారికి మొక్కుకుంటారు. స్వామి, మాకు ఇది కావాలి, ఇది జరిగితే మేము ఇది చెల్లించుకుంటాము అని మొక్కుకుంటారు. అది తీరిన తర్వాత మొక్కుబళ్ళవి చేకలించుకుంటూ ఉంటారు. అయితే మీరు చిన్న చిన్న దేవాలయాలు కాకుండా కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి దేవాలయాలకు కానీ లేదా ఎండోమెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆలయాలకు కానీ వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఖచ్చితంగా స్క్రీన్ మీద కానీ లేదా పాంప్లెట్ కానీ అంటించుంటారు. మీరు దేవుడికి వేసేటువంటి చెల్లింపులు కానీ మొక్కుబళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో అవి హుండీలోనే వేయండి. ఇతరులకి ఇచ్చినట్లయితే అవి దేవుడికి కానీ దేవాలయానికి కానీ సంబంధం ఉండదు. మీరు దేవుడికి ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి హుండీలోనే వేయండి అని చెప్పి రాస్తారు. చాలామంది కూడా మనం దేవుడికే ఇస్తున్నాం కదా అని హుండీలోనే వేస్తాం. తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, విజయవాడ కానీ ఇంకా ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ముఖ్యంగా ఇటువంటి పెద్ద పెద్ద వాటి గురించే మనం మాట్లాడుకునేది. చిన్న చిన్న వాటిలో కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ పెద్ద వాటిలో వచ్చినటువంటి ఆదాయము చిన్న వాటిలో అంతగా రాకపోవచ్చు. వచ్చేటువంటి ఆలయాలు కూడా ఉండవచ్చు కానీ మనకి మేజర్గా శ్రీశైలం కానీ తిరుపతి కానీ లేదా విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పన్న స్వామివారు సింహాచలం ఇటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులు ఎక్కువ స్థాయిలో మొక్కుబడులు కానీ ఎక్కువ స్థాయిలో చెల్లింపులు కానీ హుండీల్లో వేయడం కానీ ఎక్కువగా చేసేటువంటి దేవాలయాలు. మరి నేనే ఉన్నాను. నేను ఒక కోరికతో స్వామివారి దేవాలయానికి వెళ్ళాను, స్వామివారికి మొక్కుకున్నాను. కొద్ది రోజుల్లోనే అది నాకు తీరినట్లయితే ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ మొక్కుబడిని చెల్లించుకుంటాను. స్వామి, నాకు ఇది తీరాలయ్యా అనుకుంటా, ఇంత వేస్తాను లేకపోతే ఇది చేస్తాను అనుకుంటాం. చాలామంది అంగ ప్రదక్షిణలతో స్వామివారి దేవాలయానికి వస్తామంటారు, లేదా ఇన్ని ప్రదక్షిణలు చేస్తామంటారు. చాలామంది మాత్రము ముఖ్యంగా తిరుపతిలో ఆయన వడ్డీ కాసులవాడు కాబట్టి ఆయనకి వడ్డీ తీర్చడం కోసం మనం కూడా ఆయనకి సహాయం చేసినట్టుగా ఉంటుందని చాలామంది ధన రూపేణ స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. మరి దేవాలయానికి సంబంధించినటువంటి హుండీలో వేసినటువంటి డబ్బులు నిజంగా దేవుడికే చెందుతున్నాయా? ఇది మన ప్రశ్న. ఇతరులకు ఇచ్చినట్లయితే అవి దేవుడికి సంబంధం ఉండదు. కేవలం హుండీలోనే వేయండి. హుండీలో వేసినవి మాత్రమే దేవుడికి కానీ దేవాలయానికి కానీ సంబంధించినటువంటి అవుతాయి. ఆ హుండీలో వేసినటువంటి డబ్బులతోనే దేవాలయం యొక్క మనుగడ అంటే ఏదైనా ఖర్చులు కానీ స్వామివారి ఉత్సవాలు కానీ జరిపించడానికి లేదా జీతాలు ఇవ్వడానికి, ప్రసాదాలు పెట్టడానికి, అన్నదానం చేయడానికి ఇటువంటి వాటన్నిటికీ కూడా మనం ఆ హుండీలో వేసినటువంటి డబ్బులే ఉపయోగపడతాయి అని అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి అన్ని కోట్లు దేవాలయాలకి ట్రస్టులకి విరాళంగా వస్తున్నా, హుండీలో అన్ని డబ్బులు వేస్తున్నా సరే దేవాలయాల్లో జరగాల్సినటువంటి ఉత్సవాలు ఎందుకు జరగడం లేదు? ఇది నా ప్రశ్న. నేను మొన్న పేపర్లో చూశాను, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్లో కూడా అది సంబంధించినటువంటి విషయం వచ్చింది. ఒక దేవాలయంలోట స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం తెప్పోత్సవం జరిపిస్తారు. మనకి తెలిసిందే, ఒక పడవ మీద కానీ ఒక వాహనం ఏర్పాటు చేసి నీళ్లలో చక్కగా సాయంత్రం ఆ కోనేరులో స్వామివారిని విహారయాత్రకు తీసుకెళ్ళినట్టుగా చేసి ఉత్సవంగా జరిపిస్తారు. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ తెప్పోత్సవం నిర్మించడానికి వారి దగ్గర ధనరూపేణ సామాగ్రి లేవు, అంటే డబ్బులు లేకపోవడంతో ఆ ఉత్సవాన్ని ఆపివేశారట. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అన్ని కోట్లు దేవాలయాలకి సంబంధించినటువంటి ట్రస్ట్కి వస్తున్నా
ఎన్నో లక్షల ఎకరాల భూమికి స్వామివారికి భూములు ఉన్నా సరే ఎందుకు దేవాలయాల్లో సరిగా కైంకర్యాలు జరగట్లేదు? భక్తులు వస్తే కనీసం కొన్ని దేవాలయాల్లో వేసవ కాలంలో మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయట్లేదు. మండు టెండలో కింద కనీసం పరదాలు కూడా ఏర్పాటు చేయట్లేదు. ఇక మిగతా విషయాలు సరే. మరి మనం ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఇది ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించదగ్గ విషయం. మనం వెళ్ళాం దేవాలయానికి, ₹1 వేశాం, స్వామి మమ్మల్ని మంచిగా చూడబోయా అని దండం పెట్టుకున్నాం, వచ్చేసాం. తర్వాత మనం సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, లేదా బిజినెస్ అయితే బిజినెస్, దాంట్లో మనం పడిపోతాం. మనం కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి. దేవాలయానికి మనకి ఇష్టమైన రోజు, ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది, మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తాం. మరి మిగతా రోజుల్లో ఆ దేవాలయానికి ఏమవుతున్నా సరే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సోమవారం వచ్చిందంటే చాలు శివుడి గుడికి బోల్డ్ మంది వస్తారు, కానీ మంగళవారం ఎవరు రారు. అంటే నా ఉద్దేశం గుడికి వెళ్ళండి అని చెప్పడమే కాదు, ఆ గుడి మనది, ఆ గుడి బాధ్యత మనది. మన దగ్గరలో ఉన్నటువంటి గుడి ఏ విధంగా ఉంది, దానికి ఏదైనా సహాయం కావాలంటే ధన రూపేణ అవసరం లేదు, ఇంకొక రూపంలో కూడా చేయొచ్చు. ఉత్సవాలు వస్తాయి, ఆ ఉత్సవాల్లో మనం మన తగ్గ ఏదో ఒకటి చేయొచ్చు. పెద్ద గుళ్ళకే వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా పెద్ద గుళ్ళకి వెళ్ళినా మనం వేసేటువంటి ప్రతి రూపాయి కూడా దేవాలయాల ద్వారా మరలా మనకే చేరేటట్టుగా ట్రస్టులు అన్నదానం కానీ, లేదా వచ్చిన భక్తులకి ఉచిత సేవలు కొన్ని ఏర్పాటు చేస్తారు. విశ్రాంతి భవనాలు కానీ, అన్నదానం కానీ, మంచినీళ్ళు కానీ, ఇటువంటివి కొన్ని ఏర్పాటు చేస్తారు. అవి కూడా చేయట్లేదు. పైగా దేవాలయంలోకి వెళ్ళాలంటే ముందుగా రోడ్డు మీద నుంచే ట్యాక్సీలు, లోపలికి వెళ్ళాలంటే ట్యాక్స్. అంటే ట్యాక్స్ అంటే నా ఉద్దేశం సమ్ అమౌంట్, దేవాలయంలోకి ప్రవేశించాలంటే ఇంత అమౌంట్ అని టికెట్ రూపంలో, 2 వీలర్కి ఇంత, 4 వీలర్కి ఇంత అని తీసుకుంటున్నారు. కొండపైకి వెళ్ళాలంటే టికెట్ ఇంత, చెప్పులు పెట్టాలంటే టికెట్ ఇంత. ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్ లేకుండా మనం అయితే వెళ్ళాం, కాబట్టి ఫోన్ పెట్టాలంటే ఇంత. మరలా దర్శనం తొందరగా అవ్వాలంటే ఇంత. ఫ్రీగా వెళ్ళాలన్నా కూడా లైన్లో నుంచోలేక అంతమంది క్యూలో ఉంటారు. కాబట్టి తక్కువ నుంచి అమౌంట్, ₹10 టికెట్, ₹50 టికెట్, ₹100 టికెట్, ₹500 టికెట్, శీఘ్రము, అతి శీఘ్రము, అత్యాతి శీఘ్రము అనేటువంటి ఆ పేర్లు పెట్టుకుంటూ దేవాలయాల వాళ్ళు పెడుతున్నారు. బాగానే ఉంది. కొంతమందికి కొంచెం అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, పిల్లలతో ఉంటారు, పెద్దవాళ్ళతో ఉంటారు. కానీ మరి ఆ ఇచ్చిన డబ్బులన్నీ ఏమవుతున్నాయి? మినిమం ఖచ్చితంగా కాస్త పెద్ద దేవాలయాలకి రోజుకి 50,000 చొప్పున తక్కువ వేసుకున్న నెలకి 15 లక్షలు అయింది. మనం 5 లక్షలు అందరికీ పోగా 10 లక్షలైనా మిగులుతాయి కదండి, తక్కువ. ఎందుకంటే ఇంత విరాళాలు, భూములు అన్నీ ఉన్నా సరే మరి ఎందుకు దేవాలయాలకి ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మ్యాజిక్. నాకు అర్థమైన విషయం అది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, దేవాలయాల సొమ్ముని ప్రభుత్వాలు వాళ్ళ మ్యాజిక్తో తీసుకుంటున్నారని. అయితే ఎలా తీసుకుంటున్నారంటే, ఖచ్చితంగా దేవాలయాల మీద గవర్నమెంట్ పెత్తనం ఉంది. ఇప్పుడనే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఇది కామన్ అయిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మీరు చెప్తే నమ్మరు, గవర్నమెంట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద టెంపుల్స్, ఆ టెంపుల్స్లో వచ్చినటువంటి డబ్బుని తీసుకువెళ్ళి వేరే మతాల్లో ఉన్నటువంటి వారి టెంపుల్స్కి, టెంపుల్ అని కూడా అనకూడదు అనుకోండి, ఇప్పుడు టెంపుల్స్ కూడా కాదు, వాటికి
వాటిని పెట్టుకోవడం కోసం కానీ, వాటిని ఇంప్లిమెంట్ చేయడం, వాటిని ఇంకా డెవలప్ చేయడం కోసము, అక్కడికి వచ్చేటువంటి వారి వారి మతపరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం కోసం కానీ మన డబ్బులు తీసుకువెళ్ళి ఇస్తున్నారు. అది డైరెక్ట్గా వాళ్ళు చెప్పినా సరే ఎవ్వరూ ఏం చేయలేని సిచ్యువేషన్. ఎక్కడో కాదు, ఇది కర్ణాటకలోనే జరిగింది. అంటే మరి మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం? హిందూ భక్తులు వేసినటువంటి డబ్బులు తీసుకువెళ్ళి వేరే మతాలకి ఇచ్చినా సరే మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇది నా ప్రశ్న. కొంతమంది ఉంటారు, కొంతమంది దేవాలయాన్ని చక్కగా డెవలప్ చేయడం కోసం, వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం ఒక 100లో ఒక 50-60% ఉండొచ్చేమో, కానీ మిగతా వాళ్ళ వల్ల వీరికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు పెద్దమటేలి టెంపుల్ ఉంది జూబ్లీస్లో. ఆయన అమ్మవారి కోసము దేవాలయాన్ని నిర్మించాడు. చక్కగా భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించారు. ఆయనలా ఉంటే ప్రతి దేవాలయం కలకల్లాడుతుంది. మన హిందువులకి మేజర్గా దేవాలయాలే ముఖ్యమైనవి. అందుకనే మీరు చరిత్ర చూసుకుంటే ఎన్నో శతాబ్దాల నుంచి 1100 నుంచి 1200, 1300 ఆ శతాబ్దాల నుంచి కూడా చరిత్ర చదివినట్లయితే ప్రతి ఒక్క, అంటే ఇంగ్లీష్ వారు వచ్చిన, బ్రిటిష్ వారు వచ్చిన, ఫ్రాన్స్ కానీ, ఫ్రెంచ్ కానీ, లేదా అరబిక్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఎవరు వచ్చినా సరే, అంటే మన అక్బర్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే ముందుగా వాళ్ళు నాశనం చేసేవి ఏంటంటే మన దేవాలయాల మీదే పడతారు వాళ్ళు. మీరు గమనించారో లేదో, దేవాలయాలని ధ్వంసం చేయడం, అందులో ఉన్నటువంటి ధనాన్ని, ఖజానాన్ని, లేదా స్వామివారికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి కదా, వాటిని దోచుకోవడం ద్వారా మన హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేవాలయాలే మనకి ముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి పిల్లర్. ఒక భూమిలో మనం ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్ ఏ విధంగా అయితే ముఖ్యమైనదో, దేవాలయాలు ముఖ్యమైనటువంటి పిల్లరు. ఒక్క పిల్లర్ మీద ఆగదు కదండి. మరి ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణులు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. హిందూ ధర్మం నిలబడాలంటే ఖచ్చితంగా 2 ప్రధానంగా ఉండాలి. ఈ 2 ఉంటే సరిపోతుందా? దేవాలయాలు ఉన్నాయి, దాంట్లో పూజ చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు, కానీ భక్తులు లేకపోతే దేవాలయానికి, బ్రాహ్మడికి పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరైతే హిందూ భక్తులు ఉంటారో వారు ఇంకొక పిల్లర్. అంటే ఈ ముగ్గురనే కాదు, ఇంకా చాలా ఉంటాయి, ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాం. మరి అటువంటి దేవాలయాలని నాశనం చేసినా సరే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి దేవాలయాలు ఎలా ఉన్నాయంటే, అప్పుడు 1,00,000 దేవాలయాలు ఉంటే ఇప్పుడు 1,000 దేవాలయాలు ఉన్నాయి. కొత్తగా కట్టినవి కాదు, పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి దేవాలయాలు. వాటి గురించి ఇంకా మనం డీటెయిల్గా కొత్త వీడియోల్లో, మనం వచ్చే వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ టాపిక్ మీకు వస్తే, మరి అటువంటి దేవాలయాల నుంచి వచ్చేటువంటి డబ్బుని ముట్టుకుంటున్నా మనం ఏం చేయలేమా అంటే మనకు ప్రశ్నించే హక్కు ఉంది. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, కాకపోతే మనం మాట్లాడుకునే టాపిక్ అలాంటిది. ఖచ్చితంగా ప్రతి హిందూ భక్తుడు కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తాడు అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. అయితే నాకు ఒక శ్లోకం కనిపించింది, అదని ఒకసారి చదువుతాను, మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను. నవిషం మిథ్యాహు భక్తస్వం విషముచ్యతే, విషమేకాకినం హంతి భక్తస్వం పుత్రపౌత్రకం. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఏదైతే విషం, పాయిజన్ ఉందో అది విషం కాదు, భక్తుల సొమ్మే అసలైన విషము.
మామూలు విషం వలన ఒక్కడే, అంటే ఎవరైతే విషాన్ని తాగుతారో వారు మాత్రమే నశిస్తారు, అంటే మరణిస్తారు. కానీ ఈ భక్తులు దేవాలయం నుంచి వచ్చేటువంటి డబ్బుని తీసుకుని, అంటే ఎవరైతే భక్తులు డబ్బులు వేస్తారో ఆ డబ్బుల్ని అపహరించిన వారికి వారు మాత్రమే కాదుట, వారి పుత్రులు పౌత్రాదులు కూడా నాశనం అవుతారట. భక్తుల సొమ్ముకు ఒకరు ధర్మకర్తగా ఉండాలి. వారు ఆ డబ్బును ముట్టుకోకొట్ట దైవానికి వచ్చినటువంటి భక్తులకి సమర్పించేటట్టుగా సత్య ధర్మ నిష్ఠతో పని చేయాలి అని ఆ శ్లోకం చెప్తోంది. కాబట్టి ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో ఇది ప్రతి దేవాలయంలో ఎక్కడైతే హుండీలు కానీ పైన కానీ మనం ఎక్కడైతే ఈ ఇప్పుడు చెప్పినటువంటి హుండీలోనే డబ్బులు వేయండి అనే స్లోగన్ చూస్తామో అక్కడ కనుక ఈ శ్లోకాన్ని అక్కడ అంటించి దాని తాత్పర్యాన్ని కింద పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రతి భక్తుడికి కూడా ఆ డబ్బుని ఎలా వినియోగిస్తున్నారు అనే ఒక అనుమానం కలిగి ఖచ్చితంగా, అంటే నా ఉద్దేశం వేసిన రూపాయికి కూడా లెక్క చెప్పమని నేను అడగట్లేదు, కాకపోతే వచ్చిన డబ్బుని సక్రమంగా వినియోగించండి అని మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో కష్టపడి మనం ఒక దేవాలయాన్ని కాపాడుకుంటున్నాం. శివరాత్రి వచ్చింది, స్వామివారికి అభిషేకం చేస్తున్నామని ఏకాదశి రుద్రాభిషేకం కానీ లేదా ఇతరత్ర అభిషేకాలు చేస్తున్నారు. రాత్రి కాలంలో లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తున్నారు లేదా కళ్యాణం చేస్తున్నారని మనకి పాంప్లెట్ ద్వారానో మైక్ ద్వారానో తెలియపరుస్తారు. మనం చక్కగా మనం స్వామివారి అనుగ్రహం కోసం మన గోత్రనామాలు ఇచ్చి ఇంత సమ్ అమౌంట్ అని చెప్పి మనం టికెట్ రూపంలో ఇస్తాం. ఇప్పుడు వచ్చినటువంటి ఆ అమౌంట్ అంతా కూడా స్వామివారికి చక్కగా అలంకారం చేయడానికి కానీ స్వామివారి కళ్యాణానికి కానీ లేదా తర్వాత దేవాలయానికి కానీ ఉపయోగపడింది అనుకోండి, చాలా ఆనందిస్తాం. కానీ ఆ డబ్బు తీసుకువెళ్ళి ఎవరైతే మేజర్గా ఆ ఆలయానికి ధర్మకర్తగా కానీ ఉన్నారో వారు వారి పర్సనల్గా వాడుకున్న ఆ డబ్బు తీసుకెళ్ళి గవర్నమెంట్ వేరే పథకాల్లో పెట్టినా లేదా ఇవ్వకూడని వాళ్ళకి ఈ డబ్బుని దేవాలయాన్నే వ్యతిరేకించేవారు, అంటే హిందూ ధర్మాన్నే వ్యతిరేకించి హిందూ ధర్మం నాశనం అయిపోవాలి, హిందూ ధర్మమే ఉండకూడదు అనే వాళ్ళకి తీసుకువెళ్ళి ఈ డబ్బులు ఇచ్చారంటే వాళ్ళని ఏం చెయ్యాలి? అది నా ప్రశ్న. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా దృష్టిలో ఉంచుకుంటారనుకుంటున్నాను. వీడియో అయితే చాలా లెంతీగా అయ్యిందని నా అభిప్రాయం. కాకపోతే నేను చెప్పేటువంటి విషయం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఇంత డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఏదైతే శ్లోకం ఉన్నదో ఆ శ్లోకం కూడా దేవాలయాల యొక్క ప్రాంగణంలో పెట్టినట్లయితే ఆ వాడుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ శ్లోకం చూసినట్లయితే అమ్మో, మామూలుగానే దేవుడి సొమ్ము తింటే పాపము అని మనందరికీ తెలుసు. మీకు విషయం తెలుసా అండి? ఇప్పుడు నేను ఎవరైతే ధర్మకర్త అంటున్నానో వాళ్ళు మీరు మేజర్గా చూడండి, శ్రీశైలం కానీ అంటే పైకి కనపడతారు, కాకపోతే మీరు ఇన్ డెప్త్గా చూసినట్లయితే చెప్తాను, శ్రీశైలం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ సింహాద్రి కానీ అన్నవరం కానీ ఇంకా ఏవైతే మేజర్గా ఉన్నాయో, అంటే ఆంధ్రానే కాదు తెలంగాణలో కూడా మేబీ ఉండొచ్చు, కానీ తెలంగాణలో అంతగా బయటపడలేదు. మీరు ధర్మకర్తలను కానీ ఆ డబ్బు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ చైర్మన్ కానీ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో వారు పేరుకు మాత్రమే హిందువులు. వారంతా కూడా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి మతంలో ఉన్నవారే ఇందులో మనల్ని పట్టి పీడించడానికి ఇందులో ఉన్నారు. మీరు మేజర్గా శ్రీశైలం చూడండి, శ్రీశైలంలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా 100కి 90% అంతా కూడా, నేను ఓపెన్గా చెప్తాను, నాకేం భయం లేదు, అంతా కూడా క్రిస్టియన్స్. మరి మనం అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తినమంటే
తినరు. నేను వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు, చెప్తున్నాను అన్న విషయం. ప్రసాదం తినమంటే తినరు, దేవుడికి మొక్కుకోమంటే మొక్కుకోరు. మరి హిందూ దేవాలయాల్లో వాళ్ళకి పని చేస్తే మరి వాళ్ళకి ఎట్లా మనసొప్పుతోంది? మరి హిందువుల సొమ్ము తినడానికి వాళ్ళకి ఎట్లా మనసొప్పుతోంది? శ్రీశైలం మొత్తం అంతా కూడా నేను చూసినంత వరకు కూడా వాళ్ళే ఉన్నారు. మరి హిందువుల్లో ఎవరు ఉద్యోగం కోసం వేచి చూసేవాళ్ళు ఎవరు లేరా? అంటే ఉద్యోగం కోసం చూసేవాళ్ళు ఎవరు లేరా? లేదా హిందువులు ఎవరు వాళ్ళకి కనిపించలేదా? ఎందుకంటే హిందువులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా భక్తులు వేసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నదో దేవుడి సొమ్ము రూపాయి తినడానికి కూడా వాళ్ళు చాలా భయపడతారు. కావస్తే హిందువులు వాళ్ళ జేబులోంచి తీసి ఇంకొక రూపాయి దేవుడికే సమర్పిద్దామని చూస్తారు తప్ప దేవుడి దగ్గర తీసుకుని తిందాము అని చెప్పి ఎవ్వరూ కూడా ఆలోచించరు. మరి ఇన్ని కోట్లు ఎలా మాయమవుతున్నాయి, వేరే వాళ్ళకి ఎలా చేరుతున్నాయి అంటే చెప్పాను కదా, అది సంగతి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని, నేనైతే ఒకే డెసిషన్ తీసుకున్నానండి. ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటిలో హుండీల్లో ఒక్క రూపాయి కూడా వెయ్యను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. మనం వేసేటువంటి రూపాయితోనే వాళ్ళు ఏం బతకట్లేదు. ఆ ఆలయాన్ని డెవలప్ చేయడానికి కానీ ఆల్రెడీ ఆలయాలు డెవలప్ అయ్యే ఉన్నాయి, ఇంకా డెవలప్ చేసేదే ఉంది. వచ్చిన భక్తులకి కనీసం సౌకర్యాలు కల్పించకుండా వచ్చిన డబ్బుని తింటున్నటువంటి వాళ్ళకి ఆ గిల్టీ ఫీలింగ్ లేనప్పుడు మనకెందుకు? ఆల్రెడీ ఆలయాలు డెవలప్ అయి ఉన్నాయి. ఆలయాల దగ్గర ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర ఎన్నో కోట్ల సంపద ఉన్నది. ఎన్నో కోట్ల విలువ చేసేటువంటి ఆ స్థలాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. కానీ అంత డబ్బు పెట్టుకుని వాళ్ళు మనకి కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయట్లేదు. మరి మనం మన మొక్కులు ఎలా తీర్చుకుంటామంటే, ఏవండి నేను ఒక్క విషయం చెప్తాను, హుండీలో వేసిన డబ్బులు మాత్రమే దేవుడికి చెందుతాయి అని వాళ్ళు రాసినంత మాత్రాన అది నిజం అవుతుందా? హుండీలో వేసిన డబ్బులు నిజంగా స్వామివారికి ఉపయోగిస్తే స్వామివారికి చెందుతాయి. అవి స్వామివారికి ఉపయోగించినప్పుడు ఇంకా అందులో వేసి ప్రయోజనం ఏంటి? అవునా కాదా? దాని బదులు అన్నదానానికి ఇవ్వండి. హుండీలో వేసే బదులు అన్నదానానికి తీసుకువెళ్తే ఖచ్చితంగా అన్నదానానికి డబ్బులు వినియోగించాలి కాబట్టి అన్నదానానికి ఉంటాయి. లేదా ఖచ్చితంగా అక్కడ గోశాల ఉంటుంది. గోశాలకు వెళ్ళి మన పేరు చెప్పి, మన పెద్దల పేరు చెప్పి, లేదా మన పిల్లలు, మన భార్య పిల్లలు ఎవరో ఒకడు పుట్టినరోజో పెళ్లి రోజో ఏదో ఒకటి వస్తుంది, ఆ రోజున ఆ గోశాలలో ఉన్నటువంటి గోవులకి దాణా తినిపించమని చెప్పి ఇంత డబ్బుని ఇవ్వండి. మీరు ఏదైతే హుండీలో వేద్దాం అనుకున్నారో ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఇవ్వండి. లేదా ఇంకా ఉత్తమమైనటువంటి మార్గం ఏదంటే, ఆ దేవాలయంలో పనిచేసినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, మీరు అనుకుంటూ ఉండవచ్చు దేవాలయాల్లో పనిచేస్తారు, వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంటుంది, లక్షలు సంపాదిస్తారు అనుకుండవచ్చు. కానీ ఆ మెయింటైనింగ్ చేసే వాళ్ళకి ₹1,00,000 జీతం ఉంటే ఎగ్జాంపుల్కి వీళ్ళకి 30-40 వేలు మాత్రమే ఉంటుంది. మనం అనుకుంటాం వాళ్ళకి ఎక్కువ వస్తుంది అని. కానీ పొద్దున నుంచి రాత్రి వరకు కూడా ఆ దేవుడి సన్నిధిలోనే ఉండి దేవుడి కోసమే వారి యొక్క జీవితాన్ని అర్పించి వచ్చినటువంటి భక్తులకు ఆశీర్వదిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణులు, పంతులు గారు, పురోహితులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినట్లయితే అంతకంటే ఉత్తమమైనటువంటి కార్యం ఇంకోటి ఉండదని నా అభిప్రాయం. నేనైతే ఖచ్చితంగా అదే చేస్తున్నాను గత 4-5 సంవత్సరాల నుంచి కూడా. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే చిన్న పెద్ద అనే లేదు. అంతగా కావాలి మనకి, ఆ గుడి మరీ చిన్నగా ఉంది, దాన్ని డెవలప్మెంట్ కోసం కొద్దిగా అభివృద్ధికి ఏర్పాటు చేద్దాం అనుకుంటే మనం డైరెక్ట్గా ఎవరైతే చైర్మన్ కానీ ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయానికి డెవలప్మెంట్లో మనం కొద్దిగా సాయం చేస్తే చెయ్యొచ్చు, అది మన ఇష్టం. కానీ హుండీలో వేసేటువంటి ఏదైతే ఒక ప్రయత్నం, ఒక హుండీలో వేసేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము హుండీలో వేయకుండా
అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి కానీ, ఆవులకి కానీ, అన్నదానానికి కానీ, లేదా ఇంకా ఏవైనా వేరే మార్గాలు ఉంటే దాంట్లో వేస్తారు అని నా యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలోచించతగ్గ విషయం ఇది. మన హుండీలో వేసినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అని మనం ట్రాక్ చేయలేం. ఎందుకంటే మనకి ఎంత వచ్చింది అని పెద్ద పెద్ద ఆలయాల్లో, తిరుపతిలో అయితే ఇంత వచ్చిందని చెప్తారు, మిగతా పెద్ద పెద్ద ఆలయాల్లో ఇంత వచ్చాయని చెప్తారు, కానీ ఆ డబ్బులు ఏమవుతున్నాయి అని చెప్పట్లేదు. కొన్ని స్టేట్స్లో ఇందాక చెప్పినట్టుగా హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి హిందువుల్నే వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. మరి నా ప్రశ్న ఏంటంటే, చర్చిలు కానీ, మసీద్ కానీ, లేదా ఇతరత్ర ఏవైనా వాళ్ళ టెంపుల్స్ కానీ గవర్నమెంట్ చేతిలో లేనప్పుడు హిందువులు భక్తులు కొలిచేటువంటి దేవాలయాలు వారి ఆధీనంలో ఎందుకున్నాయి? వాళ్ళకి ఎలా అయితే ఇండిపెండెన్స్ ఉందో అలా మనకి ఎందుకు ఇండిపెండెన్స్ లేదు? ఏదైనా ఒక దేవాలయం కట్టుకున్నాం, భక్తులు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కొంచెం భారీగా వస్తున్నారు దేవత మహిమ వల్ల అంటే వెంటనే అది గవర్నమెంట్ తీసేసుకుంటుంది దాన్ని మెయింటైన్ చేయడం కోసం. ఎక్కడైనా మీరు చూడండి, మీకు తెలిసిన దేవాలయాలు చిన్న కానీ పెద్ద కానీ చక్కగా అప్పుడే కట్టినటువంటి దేవాలయం, గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఉన్నటువంటి దేవాలయంలో ప్రతి నిత్యము కూడా దీపారాధన జరుగుతుంది, స్వామివారికి అర్చన జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది, గోసేవ జరుగుతుంది, కళ్యాణాలు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి, అన్నీ చక్కగా సక్రమంగా సశాస్త్రీయంగా జరుగుతాయి. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో ఇవన్నీ కూడా కొద్దిగా అంత ఫ్లూయెంట్గా సశాస్త్రీయంగా జరుగుతాయి అని నేను ఎక్కడైతే చూడలేదు. ఇదేదో నేను ఎవరినో విమర్శిస్తున్నట్టుగా అనుకోవద్దు. నేను కేవలం నా ధర్మం గురించి, నా దేవాలయాల యొక్క సంరక్షణ గురించి మాత్రమే అడుగుతున్నాను. ఎందుకంటే దేవాలయాలు మన యొక్క స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ హిందూ ధర్మానికి. మరి అటువంటి పిల్లర్ని మనం కాపాడలేకపోతే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా సరే అవన్నీ కూడా పడిపోతాయి. కాబట్టి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవాలి, వాటిని మనం సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో ఇది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 10 మందికి అయితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చాలా లెంతీగా ఉంది, కాకపోతే హిందూ ధర్మం గురించి, దేవాలయాల గురించి, దేవాలయాలు మీరు జరిగేటువంటి విషయాల గురించి చెప్పాలి. ఇదొకటే కాదు, ఇక మీదట చాలా వీడియోలు వస్తాయి. ఆ వీడియోలన్నీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.